బ్రిల్లో ఉంటే మరి ఆడేవడరా నీ పిల్ల మొగుడా చెప్తాను ఆ సేటు కూడా 10 రూపాయలు పడి 20 రూపాయలు నాతో చెప్పినప్పుడు నేను మెట్టుతో కొట్టుండాల్సింది. అబద్ధం అబద్ధం నోరు తెరిచి అబద్ధం అబద్ధం. పేరు విష్ణు చావెట్టున్నా న్యూస్ ఎంత సింపుల్ గా ఉండాలంటే తెల్లారా కొందికి కోవిడ్ మళ్ళా లిస్ట్ లో చేరిపోవాలా. ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఈయనమోని నేను కాల్చితే కత్తి అవుతాను. ఇప్పుడు దొరికినారా ఓడు నా పెట్టుకున్నా 10 రూపాయలే ఇడు తల తెక్కలు నా కొడుకా. అవును సార్, లక్ష్మి డీటెయిల్స్ ఆ లిస్టులో లేవు. నాకెందుకో మినిస్టర్కి కేసుకి ఏదో సంబంధం కొంచెం కనిపించింది. మచ్చా ఏమైందినా ఎవరిన వల్ల అంతా అయిపోయినదిరా. ఇన్నాళ్ళు ఆడు చేసిన మంచి ఈ రోజు ఆడిని ముంచేస్తానదిరా. వాసవ సుహాస గమన సుధా ద్వారవతి కిరణార్భటి వసుధా అశోక విహితాం కృపాణ. ఇందిరా ఆలోచిస్తున్నావు ఎవడి చేతిలో చస్తావానా? అబ్బాయి లేదన్నా, మీలో ఒక్కనైనా కొట్టకన ఉండడానికి రీజన్ ఏదైనా ఉండదా అని ఆలోచిస్తా ఉండ. మిమ్మల్ని చూస్తుంటే అయ్యేటట్లేదులే కానీ రండి. చూస్తుంటే మీకు నా ప్రాబ్లంకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఎవడ్రా పంపింది? ఎవడు?
విష్ణు ఏంటికి ఇదంతా మంచి మంచి అని చేతికి కత్తొచ్చేదాకా తెచ్చుకున్నావు మచ్చా బిన్నె ఎలబారేడు కన్నా పూడురా ఇదేదో పెద్ద వ్యవహారంలో ఉంది ఏంటో ఉంటే చంపేస్తారా యాడికి పోయేది ఇప్పుడేగా తెలుసుండది దీని వెనకాల ఎవడో ఉన్నాడని. రేయ్ ఏం మాట్లాడుతుండవురా వాళ్ళు చూసినావు కదరా ఎట్టుండారు చంపేస్తారా ఆ అమ్మకేం కాదు 7 ఏళ్ళు తర్వాత బయటకు వచ్చేస్తది. 7 ఏళ్ళ 7 ఏళ్ళ తర్వాత బయటకు వస్తా సరే, మరి ఆమె మీద పడిన నింద జీవితాంతం అలాగే ఉంటది. వాడెక్క వీడికి హెల్ప్ చేయడం వల్లే ఫ్యాషన్ అయిపోయినదిరా. ఏంద్రా అందరికి హెల్ప్ చేసి దేవుడైపోదాం అనుకుంటాండావా? మనిషిని అవుదాం అనుకుంటున్నా. నా మీద జరిగిన అటాక్కి మినిస్టర్ మనుషులకి సంబంధం ఉందని తెలుసుకోవడానికి నాకు పెద్ద టైం పట్టలేదు. ఎందుకంటే డాక్ కెనాల్లో అన్ని కుక్కల డీటెయిల్స్ ఉన్నాయి కానీ లక్ష్మి డీటెయిల్స్ లేవు. ఒక పక్క వాళ్ళ నుంచి తప్పించుకొని తిరుగుతూనే తప్పించుకున్న కిల్లర్ని పట్టుకోవాలి. వాడు అని కారు అన్ని డీటెయిల్స్ ఫేక్. యాన్ నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలే. అన్ని దారులు మోసుకుపోయినట్టు అనిపించింది. అప్పుడెప్పుడో ఒక పుస్తకంలో ఒక మాట చదివినట్టు గుర్తు సార్, పెద్ద పెద్ద విషయాలు ఎప్పుడూ చాలా చిన్నగా విడిపోతాయంట. అలాంటిదే ఆ రోజు జరిగింది. బాబాయ్ నీ బండికి నీకు వనక్కం. దీని మీద పోయేదానికంటే నడిచి 4 సార్లు పోయి రావచ్చు. మార్చవా దీన్ని? ఎట్ట మోస్తుండో బాబాయ్? దీన్ని దాన్ని అనమాకు. ఈ బండి నా ప్రాణం. స్టార్ట్ చేసి అవకాశం లేదు కానీ ఉంటే నా కాలే కట్టితో పాటు దాన్ని ఎత్తుకొని పోతా. ఏమన్నావు బాబాయ్? నేనేమన్నాను? ఇందాక లాస్ట్ లేదో అన్నావు బాబాయ్. అవకాశం లేదు కానీ ఉంటే నా కట్టి కాలేటప్పుడు నాతో పాటు బండిని కూడా ఎత్తుకుపోతా అన్నా. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా ప్రాణం పోయేటప్పుడు నాతో తీసుకెళ్లేది ఇది. ప్రాణం పోయాక బెల్ట్ తీసుకెళ్ళలేడు. ఆ బెల్ట్ తీసుకెళ్ళాడంటే ప్రాణాలతోనే ఉన్నాడా? ఏంద్రా నువ్వు అనేదే? శర్మగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు మామ. ఎట్రా? చిన్న కామన్ సెన్స్ మామ. మనం ఊరికి వెళ్ళేటప్పుడు మనకు అవసరమైన మాత్రమే తీసుకెళ్తాం. తిరిగి రామని తెలిసినప్పుడే ఇంపార్టెంట్వి తీసుకెళ్తాం. ఆ బెల్ట్ వాడికి చాలా సెంటిమెంట్ మామ. ఖచ్చితంగా వాడే తీసుకెళ్ళాడు. ఆ రోజు దర్శనం అని కలిసినప్పుడు ఆ ఇంట్లో ఏదో జరిగింది. మనకు తెలియని శర్మ బతికే ఉన్నాడు. ఆడేమ్మా, ఆడి మరణ శాసనాన్ని వాడే రాసుకున్నాడు. బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు సార్. ఆ ఎలుంగుడ్డు మొహమ్మడు. ఎందుకు చేశాడు? వాడు ఎందుకు చేశాడు అనే దానికంటే వాడు ఎక్కడున్నాడని తెలిసి పట్టుకుంటే దర్శనాన్ని బయటికి తీసుకురావచ్చు అనిపించింది సార్. దానికోసం చాలా ప్రయత్నించాను. రీపోస్ట్ మార్టం చేయమని ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఆడికో మెసేజ్, కంప్లైంట్ తీసుకోండి అని రైటర్ దగ్గరికి వెళ్తే ఆడికి ఒక మెసేజ్, డాక్టర్ని కలుద్దామని హాస్పిటల్కి వెళ్తే ఆడికి ఒక మెసేజ్. ఇలా ఎక్కడికి పోతే అక్కడికి ఒక మెసేజ్ సార్. ఏంటా మెసేజ్? గూగుల్ పే సార్. ఓ, ఒకప్పుడు మనిషిని కొనడానికి కొంచెం టైం పట్టేది సార్. ఈ ఆన్లైన్ పేమెంట్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది సార్. మనిషిని కొనడం తప్పు కాదు సార్, అమ్ముడుకు పోవడమే తప్పు. ఏం చేద్దాం సార్, వెనకడికో సామెత ఉందిగా, కర్రన్నోడితే బర్రె అని. ఈ కేసుని అన్ని వైపుల నుంచి క్లోజ్ చేశారు. ఏమీ దిక్కుదోచని పరిస్థితి. ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు చిన్నప్పుడు మా తాత చెప్పిన మాట గుర్తొచ్చింది సార్. తాత, అందరూ అంటున్నారు మా అమ్మ నాన్న చెడ్డోళ్ళని, మరి మంచోళ్ళు ఎవరు? మంచి చెడు అనేవే
కేవలం సందర్భాలబ్బా. వాటికి నువ్వెట్టా రియాక్ట్ అవుతావు అన్న దాన్ని బట్టే ఉంటది. అంతే. అయినా నీకు విషయం చెప్పనా, చెడనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యి ఒక్కడ ఆగిపోతుంది. అదే మంచి స్ప్రెడ్ అవడానికి టైం పడుతుంది. ఒక్కసారి అయ్యిందో ఆగదు. నాకేదో తోచిన సాయం ఎక్కడున్నా ఒకరికో ఇద్దరికో చేసినట్టున్నాను. కానీ నేను పిలవగానే నా కోసం ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా రిక్వెస్ట్ మిమ్మల్ని అడిగే ముందు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలి. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మీ అందరిలాగే నేను